Hermon compound. ఈ ఉదయకాలము నేను హెర్మోన్ కాంపౌండ్ లోనికి వచ్చేటప్పుడు Already evil people have planned. అప్పటికే కొద్దిమంది చెడ్డవారు కొన్ని ప్రణాళికలు వేశారు. They kept two ladies there. ఇద్దరు స్త్రీలను అక్కడ ఉంచారు. One time I entered the prayer hall. మొట్టమొదటిగా నేను ప్రార్థన ఆవరణంలో ప్రవేశించినప్పుడు All the lady police is there. అక్కడ లేడీ పోలీస్ వారిద్దరు ఉన్నారు. Sub inspector is there. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. This lady with a strong hand, she slapped me. ఆ స్త్రీ ఏం చేసిందంటే నన్ను చెంప మీద బలంగా కొట్టింది. I didn't say anything to her. నేను ఆమెను ఏమనలేదు. So the lady police was very angry. ఆ లేడీ పోలీస్ ఎంతో కోపంగా ఉండింది. Hitting an old man without any cause. చూడండి, నాలాంటి వృద్ధుణ్ణి ఏ కారణము లేకుండా కొట్టేసింది. Of course, police doesn't know, it's already planned. అంటే పోలీస్ వారికి తెలియదు ఇవన్నీ కూడా. The Hermon compound. ఈ ఉదయకాలము నేను హెర్మోన్ కాంపౌండ్ లోనికి వచ్చేటప్పుడు Already evil people have planned. అప్పటికే కొద్దిమంది చెడ్డవారు కొన్ని ప్రణాళికలు వేశారు. They kept two ladies there. ఇద్దరు స్త్రీలను అక్కడ ఉంచారు. One time I entered the prayer hall. మొట్టమొదటిగా నేను ప్రార్థన ఆవరణంలో ప్రవేశించినప్పుడు All the lady police is there. అక్కడ లేడీ పోలీస్ వారిద్దరు ఉన్నారు. Sub inspector is there. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. This lady with a strong hand, she slapped me. ఆ స్త్రీ ఏం చేసిందంటే నన్ను చెంప మీద బలంగా కొట్టింది. I didn't say anything to her. నేను ఆమెను ఏమనలేదు. So the lady police was very angry. ఆ లేడీ పోలీస్ ఎంతో కోపంగా ఉండింది. Hitting an old man without any cause. చూడండి, నాలాంటి వృద్ధుణ్ణి ఏ కారణము లేకుండా కొట్టేసింది. Of course, police doesn't know, it's already planned. అంటే పోలీస్ వారికి తెలియదు ఇవన్నీ కూడా. This morning I was coming to the Hermon compound. ఈ ఉదయకాలము నేను హెర్మోన్ కాంపౌండ్ లోనికి వచ్చేటప్పుడు Already evil people have planned. అప్పటికే కొద్దిమంది చెడ్డవారు కొన్ని ప్రణాళికలు వేశారు. They kept two ladies there. ఇద్దరు స్త్రీలను అక్కడ ఉంచారు. One time I entered the prayer hall. మొట్టమొదటిగా నేను ప్రార్థన ఆవరణంలో ప్రవేశించినప్పుడు All the lady police is there. అక్కడ లేడీ పోలీస్ వారిద్దరు ఉన్నారు. Sub inspector is there. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. This lady with a strong hand, she slapped me. ఆ స్త్రీ ఏం చేసిందంటే నన్ను చెంప మీద బలంగా కొట్టింది. I didn't say anything to her. నేను ఆమెను ఏమనలేదు. So the lady police was very angry. ఆ లేడీ పోలీస్ ఎంతో కోపంగా ఉండింది. Hitting an old man without any cause. చూడండి, నాలాంటి వృద్ధుణ్ణి ఏ కారణము లేకుండా కొట్టేసింది. Of course, police doesn't know, it's already planned. అంటే పోలీస్ వారికి తెలియదు ఇవన్నీ కూడా వారు ఏదో చెడ్డవారు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారని. Anyhow, I just walked slowly. ఏది ఏమైనప్పటికీ కూడా నేను నెమ్మదిగా లోనికి వచ్చాను. The policeman kept after me. ఆ పోలీస్ వారు నా వెనుకే వచ్చారు. Because I did not bother about it. నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు కాబట్టి. But we have to be patient. ఏది ఏమైనప్పటికీ వాటి గురించి నేను అంతగా పట్టించుకోలేదు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనము నెమ్మదిగా ఓపికగా ఉండాలి. ప్రచారంగా The lady who slapped me, ఏ స్త్రీ అయితే నన్ను కొట్టిందో the police sub inspector said ఆ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు to the ladies, ఆ లేడీస్ తో అన్నాడు, take her out. ఆమెను బయటికి తీసుకొని వెళ్ళిపో అన్నారు. Go to the police station. పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళండి ఆమెను అన్నారు. That is their life, it is. చూడండి, అది వారి యొక్క పని. What's my life? నా జీవితం ఏంటి? I must meditate God's word. నేను దేవుని యొక్క వాక్యమును I ధ్యానిస్తాను. must help God's people. నేను దేవుని ప్రజలకు సాయం I చేయాలి. must preach gospel. నేను దేవుని యొక్క వాక్యమును May ప్రచురపరచాలి. our loving God help us to realize. మన ప్రేమ కలిగిన దేవుడు Don't bother about సాయం చేస్తాడు. this and that. దాని గురించి దీని గురించి పరిస్థితుల గురించి పట్టించుకోవద్దు. Don't listen to this and that. దాని గురించి ఆ మాటలు ఈ మాటలు I am వినవద్దు. staying in Hebron. నేను హెబ్రోన్లోనే ఉంటున్నాను. Nobody talks to me. నాతో ఎవరు మాట్లాడరు. Why? ఎందుకు? I don't talk. నేను మాట్లాడను. Why? ఎందుకు? If I talk, నేను మాట్లాడితే I lose my prayer burden. నా యొక్క ప్రార్థన భారాన్ని కోల్పోతాను. May God help us to become a strong member of the body of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో బలమైన అవయముగా ఉండుటకు దేవుడు సాయం చేయను గాక.